కేఎల్ యూనివర్సిటీ గురించి ఎప్పటినుంచి కూడా మనకి ఆ స్టూడెంట్స్ వాళ్ళ ప్రతిభ అవన్నీ కూడా వింటూ ఉన్నామండి. సో ఈసారి చాలా వినూత్నంగా స్టార్ట్ చేయడం జరిగింది కదా. టెక్నాలజీ పరంగా కేఎల్ యూనివర్సిటీ ఎంత స్ట్రాంగ్ అనేది ఈసారి ప్రపంచం మొత్తానికి కూడా తెలియబోతుంది. ఏరోస్పేస్, శాటిలైట్స్ ఇవన్నీ కూడా చాలా కొత్తగా మనకి స్టూడెంట్ స్టేజ్లోనే వినిపించడం అనేది కేఎల్ యూనివర్సిటీలోనే సాధ్యం. ఇంతవరకు ఎవరు ఏ విధంగా కూడా చేయలేని సాహసం కేఎల్ యూనివర్సిటీ కమ్యూనికేషన్ రంగంలో వినూత్న మార్పులు తీసుకురావడానికి చేస్తున్న ఈ ప్రయత్నం పిల్లలు చాలా ఎంతూజియాస్టిక్గా ఇలా శాటిలైట్స్ అనేది నిజంగా చాలా ప్రతిష్టాత్మకమైంది. మీరు అన్నట్టుగానే ప్రపంచం అంతా కూడా తిరిగి చూసే టైం ఇప్పుడు వచ్చింది అని చెప్పి ఈ 3 శాటిలైట్ అండి, కేఎల్ శాట్, కేఎల్ జాక్, క్యాన్సాట్. ఈ 3 రకాల శాటిలైట్కి 34 మంది ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ డే అండ్ నైట్ కష్టపడ్డారు. కమ్యూనికేషన్లో ఎంత స్ట్రాంగ్ ఉండాలి, సబ్జెక్ట్లో ఎంత డెప్త్ ఉండాలి, వారి వెనక నడిపించే ఫ్యాకల్టీ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, దాని వెనక ఉండే యూనివర్సిటీ ఇంకెంత నెట్వర్క్ ఉండాలి. రష్యా, అమెరికా తర్వాత ఇండియాలో మొట్టమొదటిసారిగా కేఎల్ యూనివర్సిటీ మాత్రమే చేయగలుగుతుంది. విజయవాడ క్యాంపస్ నుంచే ఎర్లీ మార్నింగ్ 5:30 to 6:30 మధ్యలో ఈ లాంచింగ్ అనేది ఉంటుంది. సో రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ తోటి ఇంకా ముందుకు రావాలి. హలో అండి, అందరికీ స్వాగతం. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జేఎస్ఆర్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. కేఎల్ యూనివర్సిటీ గురించి ఎప్పటి నుంచి కూడా మనకి ఆ స్టూడెంట్స్ వాళ్ళ ప్రతిభ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం ఇవన్నీ కూడా వింటూ ఉన్నామండి. సో ఈసారి చాలా వినూత్నంగా స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో ఒక ఏరోస్పేస్, శాటిలైట్స్ ఇవన్నీ కూడా చాలా కొత్తగా మనకి స్టూడెంట్ స్టేజ్లోనే వినిపించడం అనేది కేఎల్ యూనివర్సిటీలోనే సాధ్యం. సో మరి మీ స్టూడెంట్స్ తొందరలోనే శాటిలైట్స్ లాంచ్ చేయబోతున్నారు అని చెప్పేసి ఎన్నో ఇన్నోవేషన్స్కి, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్కి దారి తీయబోతుంది. ఇది చాలా విశిష్టమైందని చెప్పేసి అర్థమవుతుంది. మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నామండి. కేఎల్ యూనివర్సిటీ మరొకసారి అంటే వినూత్నంగా ముందుకెళ్తుంది. టెక్నాలజీ పరంగా కేఎల్ యూనివర్సిటీ ఎంత స్ట్రాంగ్ అనేది ఈసారి ప్రపంచం మొత్తానికి కూడా తెలియబోతుంది. ఐటీ రంగంలో కేఎల్ యూనివర్సిటీ ముందంజలో ఉంది. ఎందుకంటే మా స్టూడెంట్ లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ 75 lakhs ప్యాకేజీ సాధించి ముందు వరుసలో ఉన్న టెక్నాలజీ పరంగా ఐటీ రంగంలో. కమ్యూనికేషన్ రంగంలో ఎంత స్ట్రాంగ్ ఉన్నాము అనేది రేపు 18వ తారీఖు సెంట్రల్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గారు కూడా వస్తున్నారు. ఆనరబుల్ సీఎం గారి చేతుల మీద కూడా ఇది లాంచ్ చేశాము. రేపు 18వ తారీఖు దాన్ని ప్రయోగాత్మకంగా 3 శాటిలైట్లు మేము లాంచ్ చేస్తున్నాం. ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. ఇంతవరకు ఎవరు ఏ విధంగా కూడా చేయలేని సాహసం కేఎల్ యూనివర్సిటీ కమ్యూనికేషన్ రంగంలో వినూత్న మార్పులు తీసుకురావడానికి చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం అవ్వబోతుంది. అది రేపు 18వ తారీఖు మన కేఎల్ యూనివర్సిటీ వేదిక కాబోతుంది. అండ్ అందులో చదువుకుంటున్న స్టేజ్లోనే పిల్లలు చాలా ఎంతూజియాస్టిక్గా ఇలా శాటిలైట్స్ అనేది నిజంగా చాలా ప్రతిష్టాత్మకమైంది. మీరు అన్నట్టుగానే ప్రపంచం అంతా కూడా తిరిగి చూసే టైం ఇప్పుడు వచ్చింది అని చెప్పి ఇందులో మనకు కనిపిస్తుంది. సో స్టూడెంట్ స్టేజ్లో ఉంచే ఫ్యాకల్టీ కానీ వాళ్ళందరూ కలిసికట్టుగా వాళ్ళు చేయడం కానీ అసలు దీని గురించి మాకు కొంచెం తెలియజేస్తారా? ఈ 3 శాటిలైట్ అండి, కేఎల్ శాట్, కేఎల్ జాక్, క్యాన్సాట్ 3 రకాల శాటిలైట్లు ఇవి. ఈ 3 రకాల శాటిలైట్కి 34 మంది ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ డే అండ్ నైట్ కష్టపడ్డారు. అంటే స్టూడెంట్స్ అంటే నాలెడ్జి గెయిన్ మాత్రమే కాదు, అంటే నాలెడ్జిని ఎలాగా దాన్ని సక్సెస్ఫుల్గా ప్రాక్టికల్గా చూపించాలనేది కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. అంత ఈజీగా శాటిలైట్ లాంచ్ చేయడం అంటే కమ్యూనికేషన్లో ఎంత స్ట్రాంగ్ ఉండాలి, సబ్జెక్ట్లో ఎంత డెప్త్ ఉండాలి, వారి వెనక నడిపించే ఫ్యాకల్టీ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, దాని వెనక ఉండే యూనివర్సిటీ ఇంకెంత నెట్వర్క్ ఉండాలి. అవును, ఇవన్నీ కలిస్తే కానీ స్టూడెంట్ తయారు చేసే శాటిలైట్ని మనం లాంచ్ చేయలేం. అంత గొప్ప కార్యక్రమం దేశంలో ఎక్కడ జరగలేదు. ఒకప్పుడు రష్యాలో, తర్వాత అమెరికాలో జరిగింది ఇట్లాగా స్టూడెంట్స్ పంపించడం అనేది. రష్యా, అమెరికా తర్వాత ఇండియాలో మొట్టమొదటిసారిగా మన కేఎల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలంగాణలో ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న కేఎల్ యూనివర్సిటీ మాత్రమే చేయగలుగుతుంది. సో విజయవాడలోనే మనకి లాంచింగ్ ఉంటుంది. విజయవాడ క్యాంపస్ నుంచే
వావ్. ఎర్లీ మార్నింగ్ 5:30 to 6:30 మధ్యలో ఈ లాంచింగ్ అనేది ఉంటుంది. ఓకే. సో వి గాట్ ఆల్ అప్రూవల్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సెక్టర్స్. అందరి దగ్గర నుంచి మేము అప్రూవల్స్ తెప్పించుకున్నాము. కేఎల్ శాట్ ఇదొక శాటిలైట్ లాంచ్ చేస్తే దానివల్ల వచ్చే ఉపయోగాలు మనకి కమ్యూనికేషన్ రంగంలో ఎక్కడెక్కడ ఏమేమి కావాలనేది డెలివరీ చేస్తుంది. అట్లాగే మనకి ట్రాకింగ్ సిస్టంలో జిపిఎస్ వీటిల్లో ఎక్కడెక్కడ మనం ఇంకెంత డెవలప్ చేసుకోవాలో చెప్పేదే ఈ కేఎల్ శాట్. సో ఇది మనకున్న దానికంటే ఇంకా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి ఓకే. మనకి ఇది ఇచ్చే ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో శాటిలైట్ వెళ్ళి ఆ ఇన్పుట్స్ గ్యాదర్ చేసి మనకి డేటా తీసుకొచ్చి ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి ఇంకెలా వెళ్ళాలి అనే దాని మీద ప్రయోగం అనేది ఉపయోగపడుతుంది. ఓకే. సో నేను విన్నాను ఇందులో మెజారిటీ ఆడపిల్లలు కూడా ఉన్నారు అని చెప్పేసి. ఎక్కువ శాతం ఆడపిల్లలు ఉన్నారు. అంటే 34 మందిలో ఎక్కువ శాతం ఆడపిల్లలు ఉన్నారు. ఓకే. బట్ దిస్ ఈస్ ద ఛాలెంజింగ్ టాస్క్ టు ఆల్ స్టూడెంట్స్. అంత ఈజీ అయితే కాదు. దీని వెనక పాపం వెనకాల చాలా కృషి చేశారు. చాలా రోజుల నుంచి దీని మీద డే అండ్ నైట్ వర్క్ చేశారు స్టూడెంట్స్ అందరూ కూడా. దానికి సంబంధించిన ఫ్యాకల్టీ, ఎలక్ట్రానిక్స్ ఫ్యాకల్టీ కావచ్చు, లేకపోతే సపోర్టింగ్ ఐటీ ఫ్యాకల్టీ కావచ్చు, మిగతా అన్ని రకాల ఫ్యాకల్టీ దాని వెనకాల గ్రౌండ్ వర్క్ చేసి దీనికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇచ్చిన ఛాన్సలర్ కావచ్చు, అన్ని రకాల సపోర్ట్ ఉండబట్టి ఈ రోజున అది సాధ్యం కాబోతుంది. ఈ శాటిలైట్ ఒక శాటిలైట్ కాదు, మొత్తం 3 రకాల శాటిలైట్లు మనం లాంచ్ చేస్తున్నాం. 3 రకాలు అన్నారు కదా. సో ఒకటి మొదటిది వచ్చి కేఎల్ శాట్. ఓకే. జిపిఎస్ సిస్టంలో కానివ్వండి, టెలికమ్యూనికేషన్లో రంగంలో కానివ్వండి వచ్చే ఏవైతే ఉన్నాయో మార్పులు చేర్పులు ఇంకా అడ్వాన్స్ డెవలప్మెంట్ వాటికి ఉపయోగపడుతుంది. కేఎల్ జాక్ అనేది అది 30 grams ఉంటుందండి ఆ శాటిలైట్. 30 grams అంటే 30 grams అంటే ఎంత ఉంటుందండి? 30 grams శాటిలైట్. అది 100 kilometer రేడియస్లో అట్మాస్ఫియర్ మొత్తం ఎప్పుడు ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఎలా జరగబోతుంది, ఏ టైంలో ఎలా వాతావరణం ఉండబోతుంది, వీటన్నిటి మీద ట్రాకింగ్ ఉంటుంది. సో క్లైమేటిక్ సిచ్యుయేషన్స్, అట్మాస్ఫియర్ సిచ్యుయేషన్స్ అన్నీ కూడా అది గ్యాదర్ చేస్తుంది. అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ కేఎల్ యూనివర్సిటీలో ఉన్న సెంటర్ నుంచే అట్మాస్ఫియర్ డీటెయిల్స్ అన్నీ కూడా మేమే మీడియా వాళ్ళందరికీ కూడా ఇస్తుంటాం. రాబోయే రోజులు ఎలా ఉంటుందో వాతావరణం, రాబోయే రోజులని మా సరౌండింగ్స్ వాళ్ళందరికీ కూడా యూనివర్సిటీ నుంచి వెళ్తుంది ఇన్ఫర్మేషన్. మా దగ్గర నుంచి తీసుకుంటారు. సో ఇది నెక్స్ట్ లెవెల్, ఇది కేఎల్ శాట్ నెక్స్ట్ లెవెల్ ఇది. సో ఇట్లాగా 1 by 1 ఇలాగా మేము శాటిలైట్స్ డెవలప్ చేసుకుంటూ స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ని, స్టూడెంట్స్ యొక్క స్కిల్లింగ్ని డెవలప్ చేసే విధంగా చేయటం అనేది అంత ఈజీ అయితే ఏం కాదండి. అసలు కాదండి. అసలు చెప్తుంటేనే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే థియరిటికల్ క్లాస్ రూమ్ లో చెప్పేది నోట్ చేసుకునే దానికంటే ప్రాక్టికల్ గా సో వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది. సో ఆ విధంగా గైడ్ చేస్తున్నందుకు నిజంగా మీ టీం అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. సో రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ తోటి ఇంకా ముందుకు రావాలి. సో ఇంకోటి శాటిలైట్ గురించి చెప్పారు కదా, 2 శాటిలైట్స్ గురించి మాట్లాడుకుందాం మనం. క్యాన్సాటర్ శాటిలైట్ ఇది ఇస్రో వాళ్ళు, ఏరోస్పేస్ ఆఫ్ ఇండియా ఏఎస్ఐ వాళ్ళు కంబైన్డ్గా కండక్ట్ చేసిన కాంపిటీషన్లో మంది సెలెక్ట్ అయింది క్యాన్సాట్ శాటిలైట్. ఇది గ్రీన్ స్పేస్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. అంటే గ్రీన్ స్పేస్ టెక్నాలజీ అంటే మనం వాడుతున్న ఏదైతే టెక్నాలజీ వాడుతున్నామో అది ఎన్విరాన్మెంటల్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ఎంత పొల్యూషన్ మనం కంట్రోల్ చేయొచ్చు, అంటే పొల్యూషన్ రెడ్యూస్ చేసి టెక్నాలజీ పరంగా ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చెయ్యొచ్చు అనే దాని మీద పనిచేసేదే ఈ క్యాన్సాట్ శాటిలైట్. గ్రీన్ స్పేస్ టెక్నాలజీ అంటాము. గ్రీన్ స్పేస్ టెక్నాలజీ రెగ్యులర్గా మనకి ఈ వాతావరణంలో కానీ లేకపోతే మనం వాడుతున్న టెక్నాలజీ వల్ల కొన్ని మార్పులు చేర్పులు వస్తుంటాయి, కొన్ని వాటికి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఆ టెక్నాలజీ ఈ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవ్వకుండా చేయగలగటమే ఈ యొక్క క్యాన్సాట్ యొక్క లక్ష్యం. దీనికి దేశంలో చాలా యూనివర్సిటీస్ నుంచి, చాలా వాటి నుంచి కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. ఇస్రో వాళ్ళు దీన్ని మన దాన్ని సెలెక్ట్ చేశారు. ఇస్రో వాళ్ళు దీన్నే మళ్ళీ రేపు 26 ఫిబ్రవరి అంటే 2026 ఫిబ్రవరి దీన్ని ఆర్బిట్లోకి లాంచ్ చేస్తున్నారు. సో ఇది ఒక అద్భుతమైన ఘనత అని చెప్పుకోవాలి. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు డెవలప్ చేసిన, కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల చేతుల మీదుగా డెవలప్ అయిన ఒక శాటిలైట్ ఇస్రో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో దాన్ని ఆర్బిట్లోకి పంపిస్తున్నారు.
సూపర్ అండి. ఇది ఇది చాలా గొప్ప విషయం కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంతలాగా స్టూడెంట్స్ దాని మీద నాలెడ్జ్ తెచ్చుకోగలడానికి కారణం అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్. యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా టెక్నాలజీ ఓరియంటెడ్. అంటే పొద్దున్న లేస్తే ఫేస్బుక్ చూసుకుందామా, యూట్యూబ్ చూసుకుందామా, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడదామా అనుకునే యువతకి అసలు కంప్లీట్ ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఒకసారి క్యాంపస్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ కొత్త కొత్త టెక్నాలజీ మీద జరిగే రీసెర్చ్ యాక్టివిటీస్ కానివ్వండి, మొన్న ఒక 10 మంది స్టూడెంట్స్ కలిసి ఒక వెహికల్ డిజైన్ చేశారు. అంటే ఆ వెహికల్లో 7 కలిసి ఒకేసారి జర్నీ చేయొచ్చు. ఇలా స్ట్రైట్గా ఉంటుంది ఆ వెహికల్. ఒక 6 నుంచి 7 స్టూడెంట్స్ వెళ్ళిపోవచ్చు. ఆ వెహికల్ వేసుకుని క్యాంపస్ అంతా తిరుగుతుంటారు స్టూడెంట్స్. అంటే ఆడపిల్లలు డెవలప్ చేశారు దాన్ని. అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని వెహికల్స్ డిజైన్ చేయటం, ఇట్లా శాటిలైట్స్ని కొత్త కొత్త వాటి మీద దాన్ని డిజైన్ చేయించడం, దానికి సంబంధించిన ఎవరైతే బోర్డ్స్ ఉంటాయో ఆ బోర్డ్స్ నుంచి పర్మిషన్ తెప్పించుకోవడం కూడా పిల్లలే చేస్తారు. డిసైడ్ చేయాల్సింది మనం కాదు, దీనికి సంబంధించిన అథారిటీస్ డిసైడ్ చేయాలి. సో ఇస్రో కానీ ఏఎస్ఐ కానీ వీళ్ళందరూ కూడా మనం చేసిన శాటిలైట్ని మెచ్చుకున్నారు అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. దానికి గాను మన చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీకి డెవలప్మెంట్కి మారిపోయారంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకోవచ్చు. అలాంటి వారి చేతుల మీదుగా మొన్న మేము పోస్టర్ లాంచ్ చేసాము. వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత రేపు 18వ తారీఖున అఫీషియల్గా దీన్ని శాటిలైట్ లాంచ్ చేస్తాం. సో ఇది అందరికీ చూడగలిగే సౌలభ్యంని మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? చేస్తున్నాం. మేము మీడియా మొత్తానికి ఇన్వైట్ చేసాము. కొన్ని ఛానల్స్ లైవ్ పెట్టాము. అన్ని రకాల ఏర్పాట్లు చేసాము. ఇది అంటే అందరు తెలుసుకోవాలి. అంటే స్టూడెంట్స్ అనేవాడు చదువుకుంటే ఎంతవరకు వెళ్ళొచ్చు, ఏ స్థాయి వరకు వెళ్ళొచ్చు. ఒక కేఎల్ యూనివర్సిటీ అనే విద్యా సంస్థ ఒక స్టూడెంట్ని ఏ స్థాయికి తీసుకెళ్తుంది, ఎక్కడున్న స్టూడెంట్ని ఎక్కడ తీసుకెళ్తుంది అనేది ఖచ్చితంగా అందరికి తెలియాలి. నిజంగా ఈ 18న వీళ్ళు ఒక సృష్టించబోయే ఒక విజయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అది చూసి భాగస్వాములు అవ్వి, అండ్ ఎవరైతే ఉంటారో ఎంతూజియాస్టిక్ మనము చేయాలనుకునే వాళ్ళకి సో కేఎల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తుంది. ఖచ్చితంగా ఇది అందరికి కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ లాగా. అంటే మనం ఎందుకు చేయకూడదు, మిగతా స్టూడెంట్స్ కూడా ఆలోచన వచ్చే విధంగా మా పిల్లలు డిజైన్ చేశారు దాన్ని. ఆ లాంచింగ్ అంత కష్టపడ్డారు. రియల్లీ అప్రిషియేట్ ఆల్ ది స్టూడెంట్స్. ఎవరైతే దీని వెనకాల కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం. దీనికి రేపు 18వ తారీఖు కేఎల్ యూనివర్సిటీ వేదిక కాబోతుంది. ఓకే, సో అందరం కూడా వెయిట్ చేయబోతున్నామండి ఆ రోజు కోసం. అందరూ వీక్షించండి. దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మా వెబ్సైట్లో కానీ లేకపోతే మా యూనివర్సిటీ దాంట్లో లాగిన్ అయ్యి మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మన వెబ్సైట్ ఒకసారి తెలియజేస్తారా? www.kluniversity.in. దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఆ రోజు మీడియా పరంగా కూడా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం చేసాము, ఎలా వెళ్తుంది పైకి, ఎక్కడ ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, ఇదంతా కూడా మా పిల్లల ద్వారా మీరు వినొచ్చు, చూడొచ్చు. తప్పకుండా. సో మన పిల్లల ఘనత మనం ఇప్పుడు కల్లారా చూడబోతున్నాం అనమాట. ప్రపంచం అంతా కూడా చూపించబోతున్నాం మనం ఇప్పుడు. సో చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఇంకా కేఎల్ యూనివర్సిటీలో జరగాలి. సో ప్రెసెంట్ 18th జరగబోయే ఈ వినూత్నమైన ఒక వండర్ని ప్రతి ఒక్కళ్ళు వీక్షించాలి. సో ఎన్ని డౌట్స్ ఉంటే ఎప్పుడు చూడాలి ఏంటి అనేది కింద మేము అన్ని డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి సో డెఫినెట్గా అందరం చూద్దాము, మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మంచి ఇన్నోవేటివ్ థాట్స్ తోటి మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ.